నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం. ఈ సమావేశానికి హాజరైన మండల పరిషత్ సభ్యులు, అధికారులు, సర్పంచులు. ఈ నెల 26వ తేదీన స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన యానాం పాలనా యంత్రాంగం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయడాన్ని తట్టుకోలేక గతేడాది సెప్టెంబర్ 11వ తేదీన గుండెపోటుతో మరణించిన పెద్దాపురం నియోజకవర్గం కాండ్రకోట గ్రామానికి చెందిన గుద్దాల సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్కును అందజేసిన నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. జనవరి 2వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు గలిగుంటు టీకాలు వేయటము జరుగుతుందని పశుసంవర్ధక శాఖ అధికారిని సుధా తెలిపారు. ప్రతి ఒక్క పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అందులో భాగంగా బుధవారం నీలపల్లి గ్రామ సచివాలయం పరిధి నేరుల్లంక గ్రామంలో టీకాలు వేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి ప్రారంభించారు. స్థానిక ఎంపీటీసీ దంగేటి సూరిబాబు, ఉప సర్పంచ్ వస్కారెడ్డి పాల్గొని మాట్లాడారు. పశుసంవర్ధక శాఖ అధికారిని దౌలూరి సుధా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 180 పశువులకు టీకాలు వేశామని తెలిపారు. స్థానిక కమలా నెహ్రూ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని కెఎన్ లక్ష్మి అధ్యక్షతన జాతీయ బాలికా దినోత్సవం యానాం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగింది. మొదటి దేశ మహిళా ప్రధాని ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు జనవరి 24 నుండి జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానోపాధ్యాయుని అన్నారు. అనంతరం యానాం కమిటీ అధ్యక్షుడు ఆనాల వీరభద్రరావు మాట్లాడుతూ బాలికలందరూ ఇష్టపడి చదివి ప్రభుత్వ అవకాశాలను ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రావాలన్నారు. అనంతరం ఆడపిల్ల దేశానికి గర్వకారణమను స్టిక్కర్ను ఆవిష్కరించారు. ఐ యామ్ నేషన్స్ ప్రైడ్ అను బ్యాడ్జీలను ప్రధానోపాధ్యాయుని కేఎస్వి లక్ష్మి, గిరిజాదేవి, విపిఎస్ఎం మంజరి ఉపాధ్యాయులు అమ్మాయిలకు అలంకరించారు. ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అనే నినాదాలు ఉపాధ్యాయులు చెప్పగా విద్యార్థులు నినదించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమము కేఎస్వి లక్ష్మీ వందన సమర్పణతో ముగిసింది. సమాజంలో స్త్రీ పురుషుల సంఖ్య సమంగా ఉండాలి. అప్పుడు మాత్రమే సమాజం చక్కగా కూడా మరి బాలికా సంరక్షణ దినోత్సవం జరుపుతున్నా దీనికి కారణం ఇది ప్రభుత్వం చెప్పిన లెక్కలు. ముఖ్యంగా మరి ఈవేళ అంతమంది 980 మంది ఉన్నటువంటి వెయ్యి ఉండాలి కదా. దానికి కారణాలు అనేకం. ముఖ్యంగా మరి అనాథగా ఉంటున్నటువంటి ఒక మూఢనమ్మకం ప్రకారం స్త్రీ అమ్మాయిలు బయటకు వెళ్ళకూడదని, అమ్మాయిలు చదువుకోకూడదని అనేటువంటిది, స్త్రీలందరూ కూడా వంటింటికే పరిమితం కావాలనే కాన్సెప్ట్తో పూర్వం మన భారతదేశంలో మహిళలను వంటింటికే పరిమితం చేయాలనే కాన్సెప్ట్తో బయటకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక మూఢనమ్మకంతో ఉండేవారు అన్నమాట. తర్వాత మీకు మన పెద్దలందరికీ తెలుసు, మరి బ్రిటిష్ ప్రభుత్వం ఉండగానే మరి రాజా రామ్మోహన్ రాయ్ ఇటువంటి వారు సంఘ సంస్కర్తలు మన తూర్పుగోదావరి జిల్లా మరి రాజమండ్రిలో కందుకూరి విజయసింహం గారు, ఇంకా చెప్పాలంటే పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మన కాకినాడ పిఆర్ ప్రభుత్వ హై స్కూల్కి మరి దాని ప్రిన్సిపల్ గారు అడ్మినిస్ట్రేటర్ పనిచేసినటువంటి
రావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కూడా స్త్రీ విద్యకి పెద్దపీట వేశారు. అప్పుడే ప్రభుత్వ బాలికలకు కూడా అడ్మిషన్ కల్పించినటువంటి ఘనత మన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికే చెందింది. ఆ రకంగా ఎందుకు అలా చేయవలసి వచ్చింది అంటే ఆనాడు ఉన్నటువంటి మతాచారాలు అవనివ్వండి, లేకపోతే నమ్మకాలు అవనివ్వండి, వీటి ప్రకారం ఆనాడు గండేకి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారు దేని గురించి పాటుపడ్డాడంటే ఆయన ముఖ్యంగా సతీ సహగమనాన్ని నిషేధించాడు. ఆ రకంగా ఉన్నట్లయితే మరి ఆ మంచి విషయాలు మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే ఆ రకంగా మీకు కూడా మేము అధ్యాపనం గావించినట్లయితే తప్పనిసరిగా మనం అందరం కూడా టాపిక్ చెందాం. కాబట్టి ఆడపిల్ల ఎందులో తక్కువ? మదర్ తెరిసా పేరుతో ఉన్నారా? మదర్ తెరిసా మన భారతీయురాలు కాదావిడ, అయినా మన మరి కలకత్తా వచ్చి మరి అనేక సేవా కార్యక్రమాలు చేసి విశ్వమాత అనిపించుకుంది. మదర్ తెరిసా అంటే విశ్వమాత. మదర్ తెరిసా గురించి సమాజ సేవకు ఉన్నారా? ఆమె స్త్రీయే కదా. తొలి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే ఆదర్శం కాదా మనందరికీ? సావిత్రిబాయి పూలే ఆవిడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయడాన్ని తట్టుకోలేక గత ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన గుండెపోటుతో మరణించిన పెద్దాపురం నియోజకవర్గం కాండ్రకోట గ్రామానికి చెందిన బుద్దాల సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయడాన్ని తట్టుకోలేక గతేడాది సెప్టెంబర్ 11వ తేదీన గుండెపోటుతో మరణించిన పెద్దాపురం నియోజకవర్గం కాండ్రకోట గ్రామానికి చెందిన బుద్దాల సుబ్బారావు కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గ్రామానికి వెళ్లి సుబ్బారావు భార్య చెల్లయ్యమ్మ, కుమారులు రాజబాబు, సూరిబాబులను పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భువనేశ్వరి అన్నారు. ఆమె వెంట పెద్దాపురం శాసనసభ్యులు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. తాళరేవు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగింది. తాళరేవు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగింది. అందరూ మండల పరిషత్ సభ్యులు, అధికారులు, సర్పంచులు హాజరయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఈఓ అనుపమ, డిప్యూటీ తహసీల్దార్ రవితేజ, సూపరింటెండెంట్ మోహనకృష్ణలు సభ్యులకు వివరించారు.
అలా కదండి, ఎంపీటీసీ గారు చెప్తున్నారు కాబట్టి దాన్ని మీరు పరిగణలో తీసుకుని పరీక్షించండి. ఇంతెందుకు దానికి డిస్కషన్. మననే మన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భారీ ఎత్తులో ఆవిష్కరించారు. అందు నిమిత్తమై మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అదొక అద్భుతం. అభివృద్ధి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనికి మరొక కారణం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మన సీఎం గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 ముఖ్యమైనటువంటి ఆయన నిర్ణయాలు మనందరికీ ఈరోజు చాలా సమస్యలు తగ్గిపోవడానికి కారణమైంది. ఒకటేమో డీబీటీ, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆయన డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా వేయడం. రెండవది అత్యంత కీలకమైనటువంటిది, ఎవరు కూడా ఇప్పటిదాకా ఈ మన దేశంలో చేపట్టునే ఆయన విధానం శాచురేషన్ మోడ్. సో ఎలిజిబిలిటీని బట్టి అర్హులకు కులాలకి, మతాలకి, వారి ప్రాంతాలకి, వారి పార్టీలకు కూడా అతీతంగా ఆయన శాచురేషన్ బోర్డులో లబ్ధిదారుని ఎంపిక చేయడం వల్ల చాలా మట్టుకు మాకు సమస్యలు తగ్గిపోయి మీకు సమస్యలు. అదే ఆశావాహులు ఎక్కువ మంది, మన అవకాశం తక్కువ మందికి ఉంటే మనం ఖచ్చితంగా ప్రజల నుంచి ఇతర పరిస్థితుల అధికారులు కానీ అయితే మండల స్థాయి అధికారులు అందరూ కూడా ఎవరి డిపార్ట్మెంట్ పనులు వాళ్ళు చేస్తున్నారు. బట్ మనం మా ఎంపీడీఓ అదే మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి మొత్తం మండలం మొత్తం మీద మనకు ఉన్నటువంటి 17 పంచాయతీలు, అలాగే అందులోనూ మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా, అలాగే సచివాలయ వ్యవస్థని మా సెక్రటరీలు అందరూ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ మనం కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒక్కసారి అవన్నీ కూడా నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నానండి. దీని నుంచి ఈ జనరల్ బాడీ మీటింగ్ మధ్య ఈ 3 నెలల కాలంలో కూడా మనం 4 ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు మన మండలం తరఫున అటెండ్ అయ్యాము. అవేంటంటే సీఎం సార్ కాకినాడ పెన్షన్ డిస్బర్స్మెంట్ కోసం ప్రోగ్రామ్ 2750 రూపాయల నుంచి 3000 పెన్షన్స్ పెంచిన సమయంలో కాకినాడలో జరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి సంబంధించి మనకి మన మండలం నుంచి మొబిలైజేషన్ అంతా కూడా మన పంచాయతీ కార్యదర్శులు, అలాగే మన ఏపీఎం వెలుగు నుంచి సన్యాసరావు గారు, వాళ్ళ విఓఏలు అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా మనకి 90 బస్సులు కేటాయించడం జరిగింది. 90 బస్సుల్లోనూ కూడా మన గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో జనాలందరినీ కూడా పంపించి స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో 26వ తేదీన జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి పాలనా యంత్రము అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఫైనల్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో 26వ తేదీన జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి పాలనా యంత్రము అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఫైనల్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భీకరం నవోదితాశ
महास्वरं नवत्सुरारि निर्जरं नदाधिकापदुद्धरं नदे जौहर मिनी बाल రామచంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు శ్రీ షర్మిల పర్యటన సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిరంలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్డి ఖాన్, రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు గాలింకి చిట్టిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు తోట త్రిమూర్తులు, దొంగ ఉదయ్ కుమార్, కురేషి, కొత్తూరు శేఖర్, మల్లవరపు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. లక్షలాది మంది ఆయన కోసం చూస్తున్నారు. దీన్ని తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి టీం మీద, వాళ్ళ ఈ పాదయాత్ర చేసే టీం మీద రాళ్ళు రూపడం, ఆయన వెహికల్స్ మీద దాడి చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా నిరసన చేయొచ్చు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కుని కాలరాయాలని ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా దేశంలో మతతత్వాన్ని, కులతత్వాన్ని పక్కన రెచ్చగొట్టి అక్కడ పాపం గడుపుకుంటున్నారు. ఇది రాహుల్ గాంధీకి భయపడి మరీ దారుణంగా వ్యవహారం చేస్తారు. రాహుల్ గాంధీ పిరికిబంది ఏమీ కాదు. అతను ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఏ రోజు కూడా భయపడలేదు. వాళ్ళ నాయనమ్మని ఇందిరాగాంధీ గారు చంపేసినా కూడా కుటుంబం లెక్క చేయలేదు. అలాగే తన తండ్రి రాజీవ్ గాంధీని పోయిన కూడా లెక్క చేయలేదు. అటువంటి కుటుంబాన్ని చూసిన రాహుల్ గాంధీని ఈవేళ వాళ్ళ బీజేపీ వాళ్ళు దుర్మార్గమైన ఆలోచనతో పట్టుబట్టాలని చెప్పేసి ఈ వస్తున్నటువంటి జనాదరణని చూసి వారలేక ఈ విధమైన దాడులు చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈవేళ ఈ రాష్ట్రంలో ఒకటి చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ, ఇలాగే పవన్ కళ్యాణ్ కానీ, అంటే బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ, బీజేపీ అనగానే ఈ రాష్ట్రంలో బాబు, జగన్, పవన్, ఈ బాబు, జగన్, పవన్ ముగ్గురు కూడా మోడీ గారికి మోకాళ్ళ దగ్గరికి వెళ్ళి తల మోకాళ్ళ దగ్గర వాలేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతీశారు. అందుచేత ప్రజలు ఎవరో విశ్వసించడం లేదు. దీనికి ఆల్టర్నేటివ్ కోసం ఆలోచిస్తున్నారు. ప్రజలకి ఒక విధమైన ఆలోచన వచ్చింది. మనం 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడుని చూసాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూసాం. వీళ్ళు ఏం చూసినా కానీ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఈ విభజన హామీలు ఇచ్చిన చట్టాలను పెట్టినటువంటి ఏ హామీలు కూడా వీళ్ళు నెరవేర్చలేదన్నది ఆలోచన వచ్చింది. రాహుల్ గాంధీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. నేను రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా కూటమి ఈ దేశంలో అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తాం.
అలాగే రేపు ఆ ఫైల్ మీద సంతకం పెడతాను. అలాగే రెండోది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను. విభజన హామీల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలని నేను అమలు చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే ఆయన మళ్ళీ అనౌన్స్ చేశాడో, ఎప్పుడైతే ఇదయిందో దాంతో ప్రజలకి ఒక ఆలోచన వచ్చింది. మొన్నేమో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నిన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేపు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆ దిశగా ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. దానికోసమే తన అన్నగారిని కూడా లెక్క చేయకుండా కుటుంబంలో ఇది వచ్చినప్పటికీ ఆమె ఎంత గొప్ప మనిషి అంటే, ఏ తండ్రికైనా ఒక కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళు తండ్రి చనిపోయేటప్పుడు తండ్రి కోరికలు ఏంటన్నదే నెరవేర్చడానికి కానీ ప్రయత్నం చేస్తారు. తండ్రి చివరి కోరిక ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక తను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి ఈ దేశానికి అని చెప్పేసి ఆయన చివరి కోరిక చెప్పేవాడు, నేను ప్రధాని చేస్తానని. అనుకోకుండా ఆయన చనిపోయాడు. ఆ కోరికని నెరవేర్చలేకపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఆడబిడ్డ అయినప్పటికి కూడా ఆ కోరిక తన తండ్రి చిరకాల కోరిక మనం నెరవేర్చాలి, కాంగ్రెస్ పార్టీ వల్ల మన కుటుంబం ఇదైంది, దేశం ఇదైంది అని చేత మనం తప్పు చేయకూడదని ఆమె పెట్టుకున్న పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి శర్మిళ ఈవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో నిన్నటి నుంచి మొదలుపెట్టింది యాత్ర. మొదలుపెట్టి ఇచ్చాపురం నుంచి వాళ్ళ తండ్రి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చాపురాన్ని ముగించారు. అదే ఇచ్చాపురం నుంచి ఆమె నిన్న నుంచి మొదలుపెట్టింది. ఈ రోజు నుంచి నిన్న విశాఖపట్నం వెళ్ళారు, ఈరోజు ఇచ్చాపురం నుంచి ఆమె యాత్ర మొదలుపెడుతుంది. రేపు 25వ తారీఖుని వచ్చేటప్పటికి మన తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున కాకినాడలో, అంటే యాక్చువల్గా ఏ జిల్లాలకి 3 జిల్లాలకి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా 3 మీటింగ్లు పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. అయితే అది క్లారిఫికేషన్ ఇంకా పూర్తిగా రాలేదు. నాకు వచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే కాకినాడ అని చెప్పేసి మొత్తం 3 కలిపి కాకినాడలో పెట్టాలన్న ఆలోచనలో పడ్డారు అక్కడ పెద్దలంతా. అది కాకినాడ అయితే కాకినాడ, లేకపోతే 3 జిల్లాలకి అయితే 3 జిల్లాలకి 25వ తారీఖున 3 జిల్లాలకు ఒకేసారి ఉంటుంది. అంటే ఏ టైం గంట తేడాల్లో ఉంటాయి. అంటే దానికి శర్మిల గారు ఈ రాష్ట్రంలో మన జిల్లాలో పర్యటన చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యావత్ యంత్రాంగం అందరూ కూడా ఆమెకు స్వాగతం పలికి, రెండోది కాంగ్రెస్ పార్టీ దిశ రేపొద్దున ఆవిడ నిర్ణయించే పరిస్థితి ఉంది. అందుకోసం అందరినీ రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కోసం చెప్పేసి ఇక్కడికి ఈ సమావేశానికి రావడం జరిగింది. ఇంకేత ప్రతి వాళ్ళు కూడా ఈ సమావేశాన్ని శర్మిల గారి యొక్క ఈ యాత్ర దానికి అందరూ సహకరించి అందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కాదు, ఈ పట్టణంలో కాదు, ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ నైజం. కాంగ్రెస్ ఏ రోజు కూడా అధికారం కోసం పోరాడలేదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా పోరాటాల నుంచి వచ్చిన పార్టీ. ఇది 139 సంవత్సరాలు తిరుగుతున్న పార్టీ. బ్రిటిష్ వాళ్ళనే దడదలాడించిన పార్టీ. కొన్ని అప్ అండ్ డౌన్లు వస్తుంటాయి, కానీ మళ్ళీ తాళరేం మండలం పీమల్లవరం పంచాయతీ పరిధిలో ఉన్న ఓఎన్జీసీ పరిశ్రమ వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆ పంచాయతీలోని గ్రాంటు రైతాంగం ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామన్న నీటిపారుదల శాఖ అధికారులు మా గోడును పట్టించుకోవటం లేదని రైతులు సూరంపూడి శ్రీనివాస్, బాదం ఏడుకొండలు, పిల్లి వీరనాగు, బాదం సత్యనారాయణ, కొప్పిశెట్టి రవి, కుడుపూడి శ్రీను, మేడిశెట్టి వీరభద్రరావు తెలిపారు. పీమల్లవరము పత్తిగొంది పంట కాలువ శివారు ఉన్న సుమారు 200 ఎకరాలు ప్రతి ఏడు గింజ కూడా పండటం లేదన్నారు. పక్కనే ఉన్నటువంటి ఓఎన్జీసీ పరిశ్రమకు ప్రతినిత్యం సాగునీరు పైప్లైన్ ద్వారా వెళ్తుందని, ఆ సాగునీరు మా పంట పొలాలకు ఇస్తామన్న ఓఎన్జీసీ అధికారులు పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నా చుక్క నీరు అందడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడి తక్షణమే ఆ పైప్లైన్ ద్వారా గ్రాంట్ శివారు పంట భూములకు సాగునీరు మళ్లించాలని డిమాండ్ చేశారు. ఏం చెప్పండి చెప్పండి సారా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ బండి మీద దిగుతున్నారంటే వాటర్ అంటున్నారండి అని చెప్పు. నా పేరు సూరంపూడి శ్రీనివాస్ అండి. మేము ఇక్కడ ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి నివసిస్తున్నామండి. కానీ ఎప్పుడూ లేదండి ఓఎన్జీసీ వచ్చి ఇక్కడ పైప్ లైన్ వెళ్ళడం వల్ల మాకు ఒక 7-8 సంవత్సరాల నుంచి అండి మాకు వ్యవసాయానికి వాటర్ ఇబ్బంది వచ్చేసిందండి. వాళ్ళు పైపుల ద్వారాగా రిలయన్స్, జిఎఫ్సిసి ఓఎన్జీసీ వాటర్ తీసుకెళ్ళిపోవడం వల్ల మాకు కింద జిఎఫ్సిసి అనుకున్న వ్యవసాయ భూములన్నీ వాటర్ లేక ఇలాగ మేము ఇదిగోండి చేలో ఇలాగ ఎండకి వాన వస్తే పండించుకోవడం, లేకపోతే
రాయలసీమలో ఉంది, కోస్తా రాయలసీమలో ఉందండి మన ఆంధ్ర. ప్రతి సంవత్సరం ఇయ్యే పోట్లు మాకు నీరు తోడుకోనకు కూడా నీరు రావట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలుస్తుంది. వాళ్ళని చాలా సస్పెండ్ చేసి కొత్త వాళ్ళని కాళ్ళ మీదకి వేస్తారని మరి కోరుకుంటున్నామండి. అమలాపురం నియోజకవర్గ పరిధిలోని అమలాపురం రూరల్ మండలంలో 29 సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పినిపే విశ్వరూప్ వెల్లడించారు. అమలాపురం రూరల్ మండల పరిధిలోని లబ్ధిదారులతో జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల అక్కా చెల్లెలకు బాసటా కార్యక్రమంలో భాగంగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 79 లక్షల మంది అక్కా చెల్లెలకు గత 4.5 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 7,98,395 పొదుపు సంఘాలు ఉన్నాయన్నారు. వీటిలో 77,94,169 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. అమలాపురం రూరల్ మండలంలో 1,815 గ్రూపులు ఉన్నాయని, వీటిలో 17,554 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. వీరికి 4వ విడతలో 16,33 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. గౌరవ ఎంపీడీ, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీడీ సభ్యులు ఎవరైనా దయించు సభలో ఉంటే వేదిక మీద వస్తుందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కూడా పొందుకుందండి. మరి రుణమాఫీలు ఆసరా అనే పథకంలో మరి మాది గెచ్చకాయలపురం గ్రామంలో దైవకళ గ్రూప్ అండి, మాది దైవకళ గ్రూప్లో సభ్యురాలు నేను. మరి మాకు 86,796 రూపాయలు ప్రతి విడత పడుతుందండి. అది ఎనమండుగురు పంచుకుంటే 10,849 రూపాయలు చెప్పిన 10 తీసుకుంటున్నామండి. మరి ఇప్పుడు 4వ విడతతో కలిపితే 43,392 రూపాయలు చెప్పిన మేము తీసుకున్నామండి. ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా మా జగనన్న వేసాడు ఏదో ఒకటి కొనుక్కోవాలని, నేనైతే అలా అట్టు పెట్టుకున్నానండి డబ్బులు. మరి జగనన్నకి కూడా చాలా ధన్యవాదాలండి. మనం కనపడిన దేవునికి అవరాలు ఈ వరాలు కావాలని కోరుకుంటాం కదండి. కనిపించే దేవుడే మన జగనన్న అండి. ఎన్నో వరాలు ఇచ్చాడండి జగనన్న. మరలా జగనన్న మన పొన్నాడు సతీష్ అన్న రాబోయే ఎన్నికలో గెలవాలంటే మీరందరూ కూడా దయించి జగనన్నకి పొన్నాడు సతీష్ అన్నకి ఓటేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా పేదవాడికి మేలు జరిగింది, ఏ రకంగా పేదరికంలో ఉన్న కుటుంబాలకు మంచి జరిగిందో చెప్పాల్సిన బాధ్యత, మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒకసారి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మేలు ఎంతో తెలుసా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జరిగిన మేలు ఎంతో తెలుసా? మీరు కూడా టీవీలు చూస్తూ ఉంటారుగా, టీవీలు పేపర్లు చూస్తూ ఉంటారుగా. నిన్నటికి 2,61,000 కోట్ల రూపాయలు పంచాం. ఎంత? 2,61,000 కోట్ల రూపాయలు పేదవాడికి, పేదవాడి కుటుంబాలకి పనిచేసాం అనేక సంక్షేమ పథకాల రూపంలో. ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ తారతమ్యం లేదు, ఎక్కడ పార్టీ అనే వ్యత్యాసం లేదు. మీ అందరికీ కూడా అర్హత ఒకటే కొలమానంగా మీ అందరికీ కూడా ఈ 2,60,000 కోట్లు పనిచేయడం జరిగింది. దానిలో భాగంగా మన ముమ్మడివరం నియోజకవర్గం అంటే రాష్ట్రం అంతా పక్కన పెట్టండి, మన నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్లు పైనే పంచాం. ఏ రూపంలోనూ మీ అందరికీ కూడా లబ్ధి పొందిన మీ కుటుంబాలందరికీ కూడా మీకు బాగా తెలుసు. ఉదాహరణకి పుట్టబోయే బిడ్డ వరకు అని ఎందుకన్నానో తెలుసా? పుట్టబోయే బిడ్డ ఎవరైతే నా చెల్లెలు గర్భిణీగా ఉందో పౌష్టికాహారం రూపంలో ప్రభుత్వం నుంచి మీకు సహకారం చేస్తున్నామా లేదా?
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పౌష్టికాహార రూపంలో ప్రభుత్వం నుంచి సహకారం చేస్తున్నాం. పుట్టిన బిడ్డకి చక్కటి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో, మంచి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. విద్యకు సంబంధించి దీనిలో కొన్ని విషయాలు మాత్రమే నేను స్పృశిస్తాను. నేను అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయిపోతుంది మనకి. ఏంటంటే అన్ని ఇచ్చాం, అన్ని జోలికి పోను. కానీ నా మనసుకి అంటే ఇది చేశాము, చాలా తృప్తిగా ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉండగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఈ మంచి జరిగిందని కొన్ని అంశాల మీద మాత్రమే నేను మాట్లాడతాను. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన అంశం విద్యా వ్యాప్తికి సంబంధించి అద్భుతంగా చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలోని లేదు. పేదవాడి కిందే మిగిలిపోకూడదు అనే ఒక గొప్ప ఆశయంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా రంగాన్ని సమూలంగా మార్పులు చేశారు. మీ అందరికీ తెలుసు, మీ పిల్లల్ని కాన్వెంట్లో చదివించాలంటే అది ఆర్థిక భారం, అంతేనా? మీ పిల్లల్ని ఎక్కడన్నా కాన్వెంట్కి పంపించాలంటే, ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే అది మీకు ఆర్థిక భారం అవుతుందనే ఉద్దేశంతో మన ప్రభుత్వ బడుల్లోనే, ప్రభుత్వ స్కూల్లోనే ఇవాళ అద్భుతంగా మీ అందరికీ కూడా మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పించే విధంగా ఇంగ్లీష్ మీడియంని ఇవాళ మన గ్రామీణ ప్రాంతాలకు కూడా, గ్రామీణ స్థాయిలో కూడా మీ పిల్లలకి బోధించే విధంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు విద్యకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ పిల్లల్ని చదివిస్తానంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు మీ మీద పడకుండా మీ పిల్లలకి ఆ చదువులకు కావలసిన జగనన్న విద్యా కానుక రూపంలో పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, యూనిఫాములు కానీ, బూట్లు కానీ అన్నీ కూడా ఉచితంగా ఇస్తూ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏదైతే ఉందో జగనన్న గోరుముద్ద అని చెప్పి ఒక నాణ్యమైన ఆహారాన్ని వాళ్ళకి అందిస్తూ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నందుకు తల్లులకి ప్రోత్సాహకరంగా అమ్మఒడిని ఇస్తూ వాళ్ళు ఉన్నత విద్యకు వెళ్తే వాళ్ళు ఉన్నత విద్య ఒక ఇంజనీరింగ్, ఒక డిగ్రీయో చదివితే వాళ్ళకి విద్యా దీవెన రూపంలోనో వసతి రూపంలోనో, అంటే మీ అందరికీ తెలుసు మీ పిల్లలు హాస్టల్లో ఉంటే హాస్టల్ ఖర్చులకు కూడా ప్రభుత్వమే ఇవాళ చెల్లించే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీ పిల్లలు ఇంకా ప్రతిభ కనపరిస్తే విదేశాలకు కూడా పంపించి ఉచితంగా లక్షలు ఖర్చు అవుతుంది. విదేశాలకు పంపించాలంటే 25-30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి కూడా ప్రభుత్వం సహకారంతో మీ పిల్లల్ని విదేశాల్లో కూడా చదివించుకునే ఒక గొప్ప అవకాశం దేశంలో మరి ఎక్కడా లేదు, మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉందని చెప్పి గర్వంగా ఇవాళ నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా. పేదవాడి కింద మిగిలిపోకూడదు. పేదవాడి దగ్గర ఉన్న ఏదైతే ఉన్న ఒక హస్తం అది విద్య ద్వారా మాత్రమే ఇవాళ పేదవాడు సంఘంలో గౌరవం వస్తుంది. ఇవాళ సమాజంలో అతని స్థితిగతులు మారతాయనే ఉద్దేశంతో విద్య మీద దృష్టి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ ఎంఆర్ఓ ఆఫీస్ రావాల్సి వచ్చేది. ఎక్కడో చివరిన ఉన్నటువంటి పంచాయతీ నుంచి, ఎక్కడో పేరూరు చివరి నుంచి ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఈవేళ మీకు సచివాలయ వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థ ద్వారా 1,45,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈవేళ నాకు తెలుసు ఇక్కడ మీ అందరిలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు, మీ పిల్లలు ఆ సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ విధంగా దాదాపు 1,45,000 ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. ఈ విధంగా మనం చూసినప్పుడు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చాడు. మళ్ళీ ఈ ప్రభుత్వ పథకాలని మీకు ఇంటింటికి చేర్చే విధంగా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి బట్టవాడ చేస్తూ ఈ రోజు దాదాపు 2.5 లక్షల మందికి వాలంటరీ లాగా గౌరవప్రదంగా బతకగలుగుతున్నారు. దాని ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అనేక రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానం చూసి అదే విధమైన పథకాలు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోమని తెలియజేసుకున్నాను. ఈవేళ మీ గతంలో ప్రభుత్వ పథకాలు ఏంటో కూడా మీకు తెలియని పరిస్థితి, ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయో కూడా మీకు తెలిసింది కాదు. కానీ ఈవేళ మీ 50 ఇళ్ళకి ఉన్న వాలంటీర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం.
ఈ సమావేశానికి హాజరైన మండల పరిషత్ సభ్యులు, అధికారులు, సర్పంచులు. ఈ నెల 26వ తేదీన స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన యానాం పాలనా యంత్రాంగం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయడాన్ని తట్టుకోలేక గతేడాది సెప్టెంబర్ 11వ తేదీన గుండెపోటుతో మరణించిన పెద్దాపురం నియోజకవర్గం కాండ్రకోట గ్రామానికి చెందిన గుద్దాల సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్కును అందజేసిన నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.